నాకు వ్యక్తిగతంగా పోల్ సర్వేల మీద అంతగా విశ్వాసం లేదు. పోల్ సర్వేల కంటే ఎవరికి వాళ్ళు తమ వ్యక్తిగత అనుభవం ద్వారా కొంచెం అంచనాలు వేసుకోవచ్చు. పోల్ సర్వేలను పూర్తిగా విశ్వసించరాదు, పూర్తిగా కొట్టిపారేయరాదు. అంటే అన్ని పోల్ సర్వేలను యావరేజ్ చేసుకోవటం ఇలాంటిది. అంటే ఇటీవలి కాలంలో పుట్టగొడుగుల్లా చాలా సర్వే సంస్థలు పుట్టుకొచ్చాయి. అవన్నీ ఏంటంటే మఖలో పుట్టి పుప్పలో రాలిపోయే విధంగా వస్తాయి పోతాయి. వాటికి ఏది స్టాండర్డైజేషన్ ఉండదు. వాళ్ళు బెట్టింగ్ ఇండస్ట్రీ గ్రోత్తో పాటు వీళ్ళు కూడా వచ్చారు. ఫైనాన్స్ పరిశ్రమలు, స్టాక్ మార్కెట్లో ఎలాగ బ్రోకర్లు పుట్టుకొచ్చారో ఈ ఎన్నికల తతంగంలో కూడా వీళ్ళు ఒక బ్రోకర్ల పాత్ర వహిస్తున్నారు. ఈ సర్వే ఏజెన్సీల వాళ్ళ సీరియస్గా తీసుకోవడం అంటే వాళ్ళ క్రెడిబిలిటీ మీద చాలా అనుమానాలు ఉన్నాయి నాకు. అందువల్ల నేను వీటి గురించి ఎక్కువగా చర్చించలేదు, ఇప్పటివరకు చర్చించలేదు. నాకు వ్యక్తిగతంగా చర్చించడం కూడా ఇష్టం లేదు. కాబట్టి నేను ప్రతి సోషల్ మీడియా కూడా దీని మీద విపరీతమైన ప్రచారం చేసి కొన్ని వ్యూస్ సంపాదించుకున్నాయి. నాకు వ్యూస్ అక్కర్లేదు, పోయినా పర్వాలేదు, కానీ నేను ఇటువంటి అశాస్త్రీయమైన ఊహాగానాలకు అవకాశం ఇవ్వకూడదు. తాడు బంగారులైన సంస్థలు వాటి చరిత్ర ఎవరు, వాడి పెట్టిన వారు ఎవరు తెలుసుకోకుండా మనం వాళ్ళకి ప్రచారం కల్పించడం అంటే ఒక విషయ సర్కిల్, ఒక విషయవాలయంలో మనం కూడా ఒక పరికరంగా మారిపోతామన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు వరకు అవాయిడ్ చేస్తూ వచ్చాను. కానీ కాల గమనంలో మనం కూడా కొద్దిగా మార్పులు కావాల్సి వస్తుందని నా మిత్రులందరూ నా మీద చాలా బలంగా ప్రయోగించారు. అందువల్ల నేను కొంచెం అంటే జాతీయ స్థాయిలో ఏం జరుగుతున్నది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నది అనే విషయాన్ని కూడా కొంత ఆసక్తికరమైన సమాచారం చెప్పడం బాగుంటుందనే ఉద్దేశంతో ఇది చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇప్పటికే రకరకాల రూపంలో వెలుగులోకి వచ్చాయి. అంటే ఎలక్షన్ కమిషన్ నిషేధం ఉండటం వల్ల అది ఎగ్జిట్ పోల్స్ అని చెప్పడం లేదు, కానీ ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఆయా రాజకీయ పార్టీల వద్ద, నాయకుల వద్ద ఉన్నాయి, ప్రముఖ మీడియా సంస్థల వద్ద ఉన్నాయి, చాలామంది విశ్లేషకుల వద్ద కూడా ఉండవచ్చు. అలాగే సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కూడా కొడుతున్నాయి. మై యాక్సిస్ ఇండియా అంచనా ప్రకారం వైసీపీకి 98 నుంచి 110 సీట్లు, వైసీపీకి 95 నుంచి 110, స్మార్ట్ పోల్ వైసీపీకి 90 నుంచి 100, చాణక్య వైసీపీకి 95 నుంచి 105. ఇది రోజు వచ్చే రకరకాల కొన్ని డజన్ల సర్వే సంస్థల ఫలితాల మాదిరిగానే నేను దాన్ని భావిస్తాను. కాకపోతే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయాలు కొన్ని మనం ప్రస్తావించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వైసీపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సాధించే ఫలితాలు కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం మీద ఏమైనా ప్రభావం చూపుతాయా, అంటే ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ రాదు అని అంచనాలు వస్తున్న సమయంలో ఈ సమాచారం ప్రేక్షకులకు ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మీ దృష్టిలో ఉంచుతున్నాను. ఈ 2024 18వ లోక్సభ ఎన్నికల్లో ఇండియా నేషనల్ కాంగ్రెస్కు 26% ఓట్లు వస్తాయని అంచనా. అలాగే బీజేపీకి 37% ఓట్లు, వైఎస్ఆర్సీపీకి 2.30 ఓట్లు, డిఎంకేకి 2.33% ఓట్లు, శివసేనకు 1.65 ఓట్లు, టీడీపీకి 1.83% ఓట్లు, సిపిఎంకు 1.53% ఓట్లు, బీజేడీకి 1.66% ఓట్లు, జేడీయూకి 1.32% ఓట్లు, ఎన్సీపీ అంటే శరద్ పవార్ వర్గానికి 1.32% ఓట్లు, ఏఐడిఎంకి 1.49% ఓట్లు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఓట్లలో పార్లమెంటు ఎన్నికల్లో వచ్చే ఓట్ల శాతాన్ని చెప్పారు. అలాగే బీఆర్ఎస్కు 0.90% ఓట్లు, ఆర్జేడీకి 0.66% ఓట్లు, ఎల్జేపీకి 0.59% ఓట్లు, జేఎంఎంకు 1.08% ఓట్లు, టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్కి 6.90% ఓట్లు, సమాజ్వాదీ పార్టీకి 3.20% ఓట్లు, ఏఐఎంఐఎంకు 0.28% ఓట్లు, అప్నాదళకు 0.17% ఓట్లు, ఆప్కు 0.98% ఓట్లు, ఇతరులకు 5.80 ఓట్లు వస్తాయని అంచనా యాక్సిస్ మై ఇండియా.
మొత్తం మీద ఇండియా కూటమికి 43% ఓట్లు, ఎన్డీఏకి 44% ఓట్లు, ఇతరులకు 13% ఓట్లు. అంటే ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి మధ్య వచ్చే ఓట్ల శాతం 1% మాత్రమే ఉంది. ఏ పార్టీ విజయం సాధించినా, ఏ కూటమి విజయం సాధించినా 1% ఓట్లతోటే విజయం సాధిస్తుంది. అంటే ఇది సీట్ల సంఖ్యలో ఎగ్జాక్ట్గా ఇంత టైట్గా రిఫ్లెక్ట్ కాకపోవచ్చు అండి, కొంచెం తేడా ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఓట్ షేర్ ఉంటుంది కాబట్టి ఇది ఇంటర్నల్ సర్వే కాన్ఫిడెన్షియల్ అనే పేరుతోటి శ్రీ ప్రదీప్ గుప్తా సిఎండి పేరుతోటి విడుదలయ్యింది. ఇది కాన్ఫిడెన్షియల్ అంటే ఇప్పుడు ఏది కాన్ఫిడెన్షియల్ కాదు. సమాచార యుగంలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరికి వారు సమాచారాన్ని వీలున్నంత తొందరగా సెల్ ఫోన్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా పంపించేస్తున్నారు. ఇండియాలో మొత్తం భారతదేశంలో వైసీపీకి అంటే వైసీపీ కంటే ఏ పార్టీకి ఎక్కువ శాతం ఓట్లు వస్తాయంటే బీజేపీకి 37%, కాంగ్రెస్కు 26%, తృణమూల్ కాంగ్రెస్కు 6.90%, సమాజ్వాదీ పార్టీకి 3.20%, వైఎస్ఆర్సీపీకి 2.3% ఓట్లు రానున్నాయి. దీన్ని బట్టి అంటే వైఎస్ఆర్సీపీ దేశంలోనే ఒక 4-5 స్థానాల్లో సీట్లు కూడా 22-21 వరకు వస్తే ఆశ్చర్యం లేదు. అలాగే పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు కూడా ఇతర పార్టీలతో పోలిస్తే 4-5 స్థానాల్లో ఉండటం అనేది మన ఆంధ్రప్రదేశ్ వారు ప్రజలుగా మనం గర్వించవచ్చు. అలాగే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రానున్న పార్లమెంటులో చాలా కీలక పాత్ర వహిస్తుంది. అది వైఎస్ఆర్సీపీ అవుతుందని అంచనా వేస్తున్నారు అందరూ. వైఎస్ఆర్సీపీ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినట్టు ఈ రానున్న ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా, విశాఖ ప్రైవేటైజేషన్ ఆపటము, విశాఖ రైల్వే జోన్ సంపాదించడము, పోలవరాన్ని త్వరితగతిని పూర్తి చేయటం, అనేక విభజన హామీలను అమలు చేయించుకోవడం సాధ్యమవుతుందేమో చూద్దాము. భగవంతుని ప్రార్థిద్దాం. ఖచ్చితంగా అటువంటి పరిస్థితి రావాలి. ఏ పార్టీకి ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ రావద్దు. ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడే ప్రభుత్వము కేంద్రంలో రావాలి. 2019లోనే అటువంటిది వస్తుందని ఆశించాము, అది రాలేదు. 2024లో అటువంటిది వస్తే నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేక రూపాల్లో మేలు చేస్తుందని ఆశించవచ్చు.